Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. అంటే దేవాదాయ శాఖ, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయింది. అధికారుల పర్యవేక్షణ అసలు పూర్తిగా నశించిపోయింది. సాక్షాత్తు దేవాదాయ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు కూడా లంచాలు తీసేసుకుంటున్నారు. అక్రమంగా అర్హత లేని వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి అర్హులందరికీ శటకోపం పెట్టేస్తున్నారంటూ కూడా చాలా ఆధారాలు ఈ మధ్య బయటకు వచ్చాయి. ఫిబ్రవరి నెల నుంచి సుమారుగా ఈ రోజు వరకు, ఫిబ్రవరి 1 నుంచి కనుక మనం చూసుకుంటే, దేవాదాయ కమిషనరేట్ ప్రత్యేకించి కమిషనర్ సత్యనారాయణ, కరికాల వాల్వన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి కొట్టు సత్యనారాయణ ముగ్గురు కలిసి ప్రమోషన్లు ఇచ్చిన ఒక భాగవతం వెలుగులోకి వచ్చింది. మనం చాలా కార్యక్రమాలు దీని మీద చేసాం. సుమారుగా 10-12 కార్యక్రమాలు మనం ఇప్పటికే చేసాం. ఎన్ని రకాలుగా ఎవరెవరు అర్హత లేకపోయినా వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చక్రధర్రావు అనే ఒక వ్యక్తికి 888 జీవో వైలేషన్ చేశాడు. అతనికి రివర్షన్ ఇవ్వండి, అతని మీద చర్యలు తీసుకున్నట్టు హైకోర్టు ఆదేశించి 5 సంవత్సరాలు కంప్లీట్ అయినా ఇంతవరకు ఏ చర్యలు తీసుకోకపోగా చక్రధర్రావు పాడేసే మూటలు ఎత్తుకోవడం కోసం, అతను పాడేసే లంచాలు ఏరుకోవడం కోసం, అతను ముట్ట చెప్పే ముడుపుల కోసం అతని కాళ్లు కడుక్కుని దేవాదాయ శాఖ తాగుతుందంటూ కూడా మనం చాలా కార్యక్రమాలు నిస్సందేహంగానే చేసామంటే మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఎందువల్లనంటే అతని మీద చర్యలు తీసుకోండి, చక్రధర్రావు మీద, అతను అనర్హుడు, 888 జీవో వైలేషన్ చేశాడని హైకోర్టు చెప్తుంటే, చక్రధర్రావు గ్రేడ్ 1 ఈవో అసలు గుమాస్తాగా అతనికి రివర్స్ ఇవ్వడం పోయి అతనికి అసిస్టెంట్ కమిషనర్ గా ప్రమోషన్ ఇచ్చేశారండి. మరీ విచిత్రం. అయితే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, విచిత్రాలకు నిలయంగా కూడా మారిపోయింది. అంటే ఈ చేసే అవినీతి అక్రమాలు బయటకు రాకుండా దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ మన గత కార్యక్రమాల్లో చూసాం. ప్రత్యేకంగా ఒక వ్యవహారచన ఒకటి చేశారు. ఆయన ఎవరికైనా ప్రమోషన్ ఇచ్చినా సరే ఎవరికి తెలియకుండా, ఎవరికైనా డిప్యూటేషన్ ఇచ్చినా, ప్రమోషన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఎవరికి తెలియదండి. కారణం ఏంటంటే ఆయన ఒక్కడే వాట్సాప్ లో ఆ కాగితం మొక్క తెప్పించుకుని, ఫిజికల్ ఫైల్ తెప్పించుకుని, అది ఎస్టాబ్లిష్మెంట్ నుంచో ఏ సెక్షన్ నుంచో ఫైల్ పెట్టించుకుని దాన్ని స్కాన్ చేసుకుని ఎవరు ప్రమోషన్ పొందారు, లేకపోతే డిప్యూటేషన్ తీసుకున్నారు, లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళు ఒక్కరికి పెడతట్టండి కాగితం. ఇంకా కాగితాలు బయట పెట్టట. అది కూడా రాత్రి 1 గంటకి 12 గంటలకి బల్ల కింద దాంగుని, గొడుగులు వేసుకుని, ముసుగులు కప్పుకుని, ఏదో ముసుగు దొంగల్లాగా ఏంటండి ఇదంతా కూడాను. ఈ రకంగా ప్రమోషన్లు ఇవ్వడానికి సిగ్గనిపించడం లేదా అని కూడా మనం చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మాకు సిగ్గేం లేదు, మేము అలాగే ఉంటాం అంటూ ఒక బరితెగింపు ప్రదర్శిస్తూ దేవాదాయ కమిషనరేట్ బతికేయడానికి సిద్ధమైపోయింది. అలాగే బతికిస్తుందని కూడా చాలా ఆధారాలు ఉండగా, ఇప్పుడు ఈ చక్రధర్రావు అనే వ్యక్తికి అసిస్టెంట్ కమిషనర్ ఇవ్వక ముందు నుంచి కూడా మోపిదేవి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కేడర్ లో ఉండే దేవిదేవి దేవస్థానాన్ని అతనికి గ్రేడ్ 1 ఈవో ఉన్నప్పటి నుంచి ఇన్ఛార్జ్ గా కట్టబెడుతూ, మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ అసిస్టెంట్ కమిషనర్ గా ఆంధ్రజాతీయ విద్యా పరిషత్తులో ఇచ్చినా కూడా మళ్ళీ మోపిదేవి ఒక వదలట్టండి. మోపిదేవి మళ్ళీ ఇన్ఛార్జ్ అతనికేట. అంటే ఎవరికి డల్లుడు అనమాట. అంటే గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఉన్నప్పుడు మచిలీపట్నంలో వెంకటేశ్వర దేవస్థానం కింద ఈవో కింద ఉన్న మోపిదేవి అతనికే ఇన్ఛార్జ్. అక్రమంగా ప్రమోషన్ ఇచ్చేసి అర్ధరాత్రి 2 గంటలకు ముసుగులు కప్పుకుని దొంగల్లా ప్రమోషన్ ఇచ్చేసి అతను అసిస్టెంట్ కమిషనర్ చేసేసినా మళ్ళీ మోపిదేవి అతనికే ఇన్ఛార్జ్. సిగ్గనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు తయారైపోయారండి. దేవాదాయ కమిషనరేట్ ఎలా తయారైందంటే, తన ఇష్టారాజ్యం, మా ఇష్టం మేము ఎలాగే ఉంటాం, ఎవడం పీక్కుంటాడో పీక్కోండి, ఎవడం చేసుకుంటాడో చేసుకోండి, మా అయితే మీరు కోర్టుకు వెళ్తారు కదా, మీకు అసలు కోర్టుకు వెళ్ళాలంటే కాగితాలు దొరకాలి కదా అంటూ అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ కాగితాలు దొరకకుండా చేసేటటువంటి తత్వాన్ని ఈ కమిషన్ ప్రత్యేకంగా ఒక ఏదో మన ముఖ్యమంత్రి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్టుగా ఈయన కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు. అదేంటంటే దాపరికం పథకం అనమాట. ఏది బయట పెట్టరు, అన్ని దాపరికం.
మీరు దోపిడీలు దోచుకోండి, అక్రమాలు చేయండి, అవినీతి చేయండి, ఎవరి మీద ఏ చర్యలు తీసుకోరు, ఎక్కడ చూసినా ఏ ప్రమోషన్ ఏం చూసినప్పుడు కూడా అర్ధరాత్రి 1 గంటకి అక్రమంగా వాట్సాప్ లోనే అతనికి మెసేజ్ పెట్టడం ద్వారానే ప్రమోషన్ అట. అంతే. ఈ రకంగా డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, గ్రేడ్ 1లు, గ్రేడ్ 2లు, గ్రేడ్ 3లు ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారో అసలు ఎవరికీ తెలియనటువంటి రీతిలో అక్రమంగా చట్టవిరుద్ధంగా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయండి. ఈ చక్రధరరావు అనే వ్యక్తిని తీసుకెళ్లి మోపిదేవి ఇన్ఛార్జి కింద పెట్టారు. ఇతనికి పరిపాలన అనుభవం లేదు, కేవలం నిత్యభోక్త, తినడం కోసం పుట్టినట్టుగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి. అనేక రకాల అవినీతి అక్రమాలు చేసినట్టు అనేక ఆధారాలు ఉన్నాయి. గతంలో మావులమ్మ దేవస్థానంలో పనిచేసినప్పుడు కూడా అనేక అవినీతి అక్రమాలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని ఆడిటర్లు ఎండగట్టి 5,30,00,000 రూపాయల ఆడిట్ అభ్యంతరాలు బయట పెట్టినప్పటికీ చక్రధరరావు మీద ఎటువంటి చర్యలు లేకుండా చేసుకోవడం కోసం అని చెప్పి దేవాదాయ కమిషనరేట్ కి కోట్ల రూపాయలతో లంచాలు ముట్ట చెప్పినట్టు చివరికి ఆ ఆడిట్ అభ్యంతరాలన్నీ డ్రాప్ చేసినట్టు కూడా మన దగ్గర సమాచారం ఉంది. మనం కార్యక్రమాలు చేసాం, విషయాన్ని ఎండగట్టాం, అయినా అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. దాని మీద ఆల్రెడీ లోకాయుక్తలో కూడా ఒక కేసు దాఖలు చేశాం. చక్రధరరావు పూర్తి స్థాయి అవినీతి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. చక్రధరరావుకు సహకరించిన కమిషనర్ ఆఫ్ సత్యనారాయణ అవినీతి మీద కూడా విచారణ చేయమంటూ లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలైంది. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఇంకా చూస్తే నిన్న మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో సుమారు కొన్ని వందల మంది భోజనం చేయడం కోసం ప్రత్యేకంగా ఒక షెడ్ ఒకటి కట్టారు. మీరు వెనకాల చూడొచ్చు. అది భోజనం చేసేటటువంటి అన్నదాన ట్రస్ట్ కింద పెట్టి షెడ్ ఏర్పాటు చేశారు. దీనిని సుమారు ఒక 4-5 నెలల క్రితమే చాలా భారీ వ్యయంతో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ షెడ్ నిర్మించినట్టు తెలుస్తోంది. మనకు రేకుల షెడ్ కట్టడానికి 40 లక్షల రూపాయలు సుమారుగా ఖర్చు ఎందుకు అయిందనేది వివరాలు అయితే ఎవరు బయట పెట్టట్లేదండి. అయితే ఈ షెడ్ ఉన్నట్టుండి నిన్నటికి నిన్న ఈ షెడ్ అర్జెంటుగా కూలిపోయిందండి. 4 నెలలు కాకుండా మంత్రి ప్రారంభించిన అన్నదానం షెడ్ నెట్ట నిలువన కుప్పకూలి పోయినట్టు మీరు వెనకాల ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో కట్టినటువంటి అన్నదాన భవనం షెడ్ కూలిపోయిందండి పట్ట పగలో. దియొచ్చు కదరా, నన్ను ఎందుకు నాకు తెలుసా లేదు కాదు నువ్వు దియొచ్చే. అయితే ఇది జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు ఇంజనీరింగ్ విభాగం నుంచి కానీ ఇటు దేవాదాయ కమిషనరేట్ నుంచి కానీ సంబంధిత జిల్లా ఏసీ నుండి కానీ ఎటువంటి వివరణలు, నోటీసులు, ఎంక్వైరీలు లేకపోతే ఏమీ లేవండి. అసలు ఈ విషయం బయటికి పక్కకుండానే చక్రధరరావు చాలా కాపలా కాస్తూ సిబ్బందిని మొత్తం కంట్రోల్ చేశాడని తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడ పొక్కలేదండి. ఎటువంటి విచారణకు ఆదేశాలు ఈ రోజు వరకు రాలేదు. దీని మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎవరైతే కృష్ణరావు శ్రీనివాస్ ఉన్నారో వారితో కూడా మేము మాట్లాడాము. అయితే తను లీవ్ లో ఉన్నానండి, దీనికి సంబంధించిన సమాచారం ఏది నా దగ్గర లేదండి. కానీ షెడ్ కూలిపోయిన సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే. దీనికి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా వారు నిష్కర్షగా చెప్పారు. మరి ఈ అన్నదానానికి సంబంధించిన హాల్ సీలింగ్ ఏదైతే కూలిపోయిందో ఇది నాణ్యతా ప్రమాణాల లోపమే అంటూ భక్తులు నిరసన గళం తెలియజేస్తున్నప్పటికీ కూడా పట్టించినటువంటి దాతలు లేరు. మరి ఈ సంఘటన జరిగిన సందర్భంలో అక్కడ భక్తులు గాని దాతలు గాని భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రాణహాని కలగలేదు, త్రుటిలో తప్పింది. మరికొద్ది సేపట్లో అన్నదానం ప్రారంభం అయ్యేది. అది కనుక జరిగి ఉంటే అన్నదానం నడుస్తున్నటువంటి సమయంలో గనక ఈ సీలింగ్ విరిగి కనుక కింద పడిపోయి ఉంటే గనక వందల సంఖ్యలో జనానికి చనిపోయేవారు, ప్రాణ నష్టం జరిగేది అనేది కూడా ఒక అంచనాగా దేవస్థాన సిబ్బంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తులు అనేక మంది ఈ విషయాలు మనకి చేరవేశారు. సిబ్బందిని చక్రధరరావు అనేక హెచ్చరికలు జారీ చేసి ఈ విషయాన్ని గుట్టుగా ఉంచమని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనే విషయం పొక్కకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేయగా అక్కడ కొంచెం విషయం బయటికి తెలిసి ప్రత్యేకించి మనం కార్యక్రమం అనౌన్స్ చేసిన వెంటనే సిబ్బందిని అందరినీ పిలిచి ఈవో చక్రధరరావు ఎవరైతే ఉన్నారో చాలా దారుణమైనటువంటి బూతులు తిడుతూ ఏ పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాలన్నీ మీరు అందజేయవలసిన అవసరం వచ్చింది, ప్రత్యేకంగా ఆలయ దర్శనం లక్ష్మణరావుకి సమాచారాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా సిబ్బంది మీద విరుచుకుపడ్డ
అన్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తోంది. అయితే మరి ఈ షెడ్ కూలిపోవడం, ఈ హాలు సీలింగ్ కూలిపోవడం వెనక ఉన్నటువంటి అసలు ఏం జరిగింది, దీనిలో నిర్మాణానికి వ్యయం ఎంత అయింది, అసలు దీనిలో టెండర్దారులు ఎవరున్నారు, ఆక్షన్ కు నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు, అసలు దీనికి సంబంధించినటువంటి వివరాలు దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ 18/12/2023 ఈ హాలు ప్రారంభించారండి. అంటే సుమారుగా 4 నెలల క్రితమే ప్రారంభమైన షెడ్, మంత్రి అట్టహాసంగా ప్రారంభించిన షెడ్ కూలిపోతే దీని నాణ్యత ప్రమాణాలు అసలు ఏ రకంగా ఉన్నట్టు అనేది మనకు ఒక అంచనా వచ్చేస్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి వర్క్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మాకు ఆల్రెడీ చేసిన వర్క్ సగం డబ్బులే ముట్టాయి, సగం ఈవోగా లంచాల రూపంగానే పోయిందండి, ఆయన ఎంతో కొంత దీనికి సంబంధించి మాకు ముట్ట చెప్పింది మాత్రమే మేము తీసుకునేటటువంటి పరిస్థితి. ఆయన సాక్షాత్తు దేవాదాయ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మాకు బంధువు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. మాకు ఏదో వర్క్ వచ్చింది కదా అని చెప్పి మాకు వచ్చిన డబ్బులతో, మాకు ఇచ్చిన డబ్బులతో మేము వర్క్ కంప్లీట్ చేశాము. ఆ నిర్మాణానికి ఆ డబ్బులతో అంతగానో వర్క్ ఏం రాదండి. ఇంకా సంతోషం, అసలు 4 నెలలైనా ఉంది, అసలు నెలకే కూలిపోవాల్సిందని చెప్తూ వాళ్ళ నిష్కర్షగా కూడా ఈ నిర్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిబ్బంది మనతోటి మాట్లాడుతున్నారు. మరి 4 నెలల వ్యవధిలోనే అన్నదానం హాలు కూలిపోతే సుమారుగా 40 లక్షల రూపాయలు వ్యయమైందని చెప్పి దేవాలయ సిబ్బంది ఎవరైతే మనకి విషయం చేరవేస్తున్నారో అసలు ఈ అన్నదానం హాలు నిర్మించడానికి అంత ఖర్చు దేనికైంది, ఏ స్థాయిలో లంచాలు తీసుకోవడం ద్వారా నాణ్యత ప్రమాణాలకు ఈవో తిలోదకాలు ఇచ్చేశారు, అసలు నిర్మించిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి, ఈ మొత్తం సంఘటన జరగడం వెనక కార్యనిర్వహణాధికారి ఈవో మీద ఎటువంటి చర్యలు ఉన్నాయని దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ మేము కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. ప్రస్తుతానికి మంత్రి అయితే ఎలక్షన్ సీజన్ కాబట్టి మంత్రి లేరు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వాళ్ళని కానీ దేవాదాయ మంత్రి సత్యనారాయణ కానీ దీని మీద నోరు విప్పితే ఒట్టు, అసలు విషయం వాళ్ళకి తెలిసిందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం విశేష సమాచార సేకరణ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. జిల్లా ఏసీ గానీ సంబంధిత ఇన్స్పెక్టర్లు గానీ ఎవరు నోరు విప్పే పరిస్థితి లేదు. అందరినీ కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఎక్కడికక్కడ ఎవరికి తెలిసినటువంటి ముడుపులు వాళ్ళకి ముట్ట చెప్పడం ద్వారా ఈ విషయం చర్చనీయాంశం కాకుండా ఉండేలాగా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో రాకుండా ఉండేలాగా, ప్రత్యేకించి ఆలయ దర్శనంలో ఎటువంటి కార్యక్రమం రాకుండా ఉండేలా కూడా చక్రధరరావు అనేక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అనేక మంది దేవస్థాన సిబ్బంది కానివ్వండి, భక్తులు కానివ్వండి మనకి సమాచారం ఇస్తూ వస్తున్నారు. అందువల్ల ఈ 3వ కంటికి తెలియకుండా కూలిపోయినటువంటి అన్నదానానికి సంబంధించినటువంటి సీలింగ్ ఏదైతే ఉందో కేవలం నిర్మాణదారుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక నోటీస్ ఇచ్చి ఇలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీ మీదే, మరొకసారి ఇటువంటి జరగకుండా దీనిని ఏం చర్యలు తీసుకున్నట్టుగా అతనికి ఒక నోటీస్ ఇచ్చి ఇవో చేతులు దులిపేసుకున్నాడంటూ అనేక మంది భక్తులు ఆక్షేపణ చేస్తున్నారు. అంతేకాకుండా 2 పాత సామాన్లు తీసుకుపోయే వ్యాన్లు తీసుకొచ్చి ఆ వ్యానుల్లో ఈ శిథిలాలన్నీ గంటల వ్యవధిలోనే తరలించి అసలు అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదు అనేటటువంటి పరిస్థితులు కల్పించడంలో కూడా ఈ చక్రధరరావు పూర్తి స్థాయిలో దగ్గరుండి పనులన్నీ చక్కబెట్టారు. దీనికి సారథ్యం వహించింది సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ కూడా తెలుస్తోంది. ఇంతేకాకుండా ఈ శిథిలాలకు సంబంధించిన స్క్రాప్ కూడా తీసుకెళ్లి ఎక్కడో పారేశారు. ఆ స్క్రాప్ అమ్ముకున్నప్పటికీ కూడా కొన్ని లక్షల రూపాయలు వచ్చేదంటూ కూడా భక్తులు ఆరోపణ చేస్తున్నారు. ఈ శిథిలాల్లో అనేక రకాలైనటువంటి ఇనుమే కాకుండా అనేక రకాలైనటువంటి పరికరాలను వీళ్ళు వాడడం జరిగింది. అవి స్క్రాప్ లో అమ్మినా కూడా వచ్చేటటువంటి డబ్బును కూడా దుర్వినియోగపరుస్తూ విషయగతంగా సంఘటన జరిగిందని ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం అది స్క్రాప్ లో ఎక్కడో పారేసి వచ్చారు. అందువల్ల ఆ రకంగా కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయి. ముఖ్యంగా ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఉంది. తక్షణం చక్రధరరావు సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది. ఇతని ఈ జరిగిన సంఘటన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దీనిలో నిర్మాణ పర్యవేక్షణ కాకుండా ఏ స్థాయిలో ఎవరెవరికి ఎంతంత లంచాలు ముట్టే అనే విషయం కూడా మనం తీవ్రంగా పరిశీలిస్తే కనుక ఇది పూర్తిగా చీటింగ్ చేయడం అవుతుంది. ఐపీసీ సెక్షన్ 420 కూడా దీనిలో బుక్ చేయవలసిన అవసరం ఉండగా దేవాదాయ కమిషనర్ గానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ కలగజేసుకుని కమిషన్ ఇంతవరకు సంబంధిత ఈవో చక్రధరరావుకు నోటీస్ ఇచ్చినటువంటి పాపాన్ని కూడా పోలేదని తెలుస్తోంది. అంటే ఎంత కట్టుదిట్టంగా ఎటువంటి అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగినప్పటికీ కూడా దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ వాడికి పొమ్ము కాస్తున్నారని అర్థమైపోతుంది. ఇంతవరకు జరిగిన విషయం మీద ఎటువంటి విచారణ జరగలేదు, కనీసం ఈవోకి నోటీస్ కూడా ఇవ్వలేదని మనకి సమాచారం ఉంది. అందువల్ల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరింత సమాచారం మనకి ఇవ్వగలము. అసలు ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయం ఏంటి, అసలు ఎంతకి ఈ గుత్తేదారి పాటలన్నీ పాడుకున్నారు, ఎంతకి నిర్మాణం జరిగింది, ఎంత పేమెంట్ చేశారు, ఎప్పుడు అసలు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు అనేటటువంటి వివరాలన్నీ కూడా మీకు అందిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మనకి ఆ వివరాలు అయితే అందలేదు. అందువల్ల ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో జరిగినటువంటి అన్నదానం హాల్ సీలింగ్ కూలిపోవడం అనే విషయం మీద తక్షణం దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. దీనిలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద చక్రధరరావు మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణం అతన్ని సస్పెండ్ చేస్తూ ఎంక్వైరీ జరపాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించి కమిషనర్ సత్యనారాయణ
ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వాలవన్ మర్యాదగా భక్తులు, ప్రజలు, దాతలు అభిప్రాయాలు గౌరవిస్తూ హిందూ మత అభిప్రాయాలు, భక్తుల అభిప్రాయాలు కూడా గౌరవిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం ఇటువంటి చర్యలు అసలు తీసుకుంటారా, లేకపోతే అందరూ ఒకతాను ముక్కల్లాగే ఉంటూ మాకు ముట్టాల్సింది మాకు ముట్టింది కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేనట్టుగానే ప్రవర్తిస్తారనే విషయం మీద కూడా అంతా ఎదురు చూడవలసిన అంశంగా ఉంది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో త్రుటిలో పేరు ప్రమాదం అయితే తప్పింది. అన్నదానం హాలు సీలింగు కింద పడి కుప్పకూలిపోయినటువంటి సంఘటన మీద దర్యాప్తు జరపవలసిన అధికారులు అయితే ఇంతవరకు ఏమీ దర్యాప్తు అయితే జరపట్లేదు. ఈ అంశం మీద తదుపరి కార్యక్రమాల్లో మరింత వివరంగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.